గుడ్ ఈవినింగ్. ఏకలవ్య కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్కు మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అంటే 2020 జూలై 16వ తేదీ యొక్క కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అంశాలని చూద్దాం. ఈరోజు మనం మొదట చూసే అంశం ఏంటంటే నిన్న వరల్డ్ యూత్ స్కిల్స్ డే 2020 నిర్వహించుకోవడం జరిగింది. దాని మీద భవిష్యత్ పోటీ పరీక్షల్లో ఏ విధమైనటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందో ఒకసారి మనం చూద్దాం. వరల్డ్ యూత్ స్కిల్స్ డే లేదా వరల్డ్ యూత్ స్కిల్స్ దినోత్సవము ఎప్పుడు నిర్వహిస్తారు అనంటే జూలై 15వ తేదీన ఈ వరల్డ్ యూత్ స్కిల్స్ డే లేదా ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవము అనే దాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ వరల్డ్ యూత్ స్కిల్స్ డేను ఏ లక్ష్యంతో నిర్వహిస్తారు అనే ప్రశ్న కూడా రావడానికి అవకాశం ఉంది. అది నైపుణ్యాభివృద్ధి అంటే స్కిల్ డెవలప్మెంట్ మీద యూత్కు అంటే ఈ యువతకి అవగాహన కలిగించే ఉద్దేశంతో వరల్డ్ యూత్ స్కిల్స్ డే అనే దాన్ని నిర్వహిస్తూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. అయితే ఈ వరల్డ్ యూత్ స్కిల్స్ డేను మొట్టమొదట ఎప్పుడు నిర్వహించారు అనంటే 2015 జూలై 15వ తేదీన ఈ వరల్డ్ యూత్ స్కిల్స్ డేని మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరిగిందనమాట. ఇక్కడ మరో ప్రధానమైన అంశం ఏంటంటే 2020 వరల్డ్ యూత్ స్కిల్స్ డే యొక్క థీమ్ ఏమిటి అంటే 2020 యొక్క వరల్డ్ యూత్ స్కిల్స్ డే యొక్క థీమ్ ఏంటి అంటే స్కిల్స్ ఫర్ ఏ రెసిలియంట్ యూత్. స్కిల్స్ ఫర్ ఏ రెసిలియంట్ యూత్ అనేది ఈ వరల్డ్ యూత్ స్కిల్స్ డే 2020 యొక్క ముఖ్య థీమ్. అంతేకాకుండా ఈ స్కిల్స్ ఫర్ రెసిలియంట్ యూత్ అనే ఈ థీమ్ పైన అవగాహన కలిగించే ఉద్దేశంతో ఏ సంస్థ ప్రచార కార్యక్రమాలు అంటే క్యాంపైన్స్ని ప్రపంచవ్యాప్తమైనటువంటి క్యాంపైన్స్ని అంటే వరల్డ్ క్యాంపైన్స్ లేదా ప్రచార కార్యక్రమాలని నిర్వహిస్తోంది అనంటే యునెస్కో ఆధ్వర్యంలో ఈ స్కిల్స్ ఫర్ రెసిలియంట్ యూత్ పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నమాట. అయితే యునెస్కో అంటే ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనే దాన్ని యునెస్కో అని పేర్కొంటారు. ఈ యునెస్కో ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అనే ప్రశ్న కూడా మనం గుర్తుంచుకోవాలి. అది 1945 నవంబర్ 4వ తేదీన యునెస్కో అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం అంటే హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి అంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. యునెస్కో యొక్క అత్యున్నతమైనటువంటి పదవిని డైరెక్టర్ జనరల్ అని పిలుస్తారు. ప్రస్తుతం యునెస్కో యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే ఆండ్రీ అజోలే ప్రస్తుతం యునెస్కో యొక్క డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ఇది ఈ దినోత్సవానికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు. ఇప్పుడు భారతదేశంలో ఈ స్కిల్ ఇండియా డే ఏ విధంగా చేశారు అంటే ఈ యూత్ స్కిల్ డేను ఏ విధంగా నిర్వహించారనే దాని గురించి ఒకసారి చూద్దాం. ఈరోజు అంటే జూలై 15వ తేదీన మన ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ యూత్ స్కిల్ డే అనేది నిర్వహించడం జరిగింది. నిజానికి ఈ 2015లో ప్రపంచ నైపుణ్య దినోత్సవం ప్రారంభించిన రోజునే మన భారతదేశంలో కూడా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశం కోసమని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మిషన్ను ప్రారంభించడం జరిగింది. దాని లక్ష్యం ఏంటంటే యువతకు నైపుణ్యాభివృద్ధి అంటే స్కిల్ డెవలప్మెంట్లో ప్రోత్సహించి వాళ్ళకి మరింత స్కిల్స్ అభివృద్ధి పరచడం కోసం ఒక ప్రత్యేక మిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మిషన్ పేరే స్కిల్ ఇండియా మిషన్. ఈ స్కిల్ ఇండియా మిషన్ అనేది భారత ప్రధాని యొక్క ప్రధానమైనటువంటి ఒక కార్యక్రమం. ఆయన ప్రారంభించినటువంటి ప్రధాన కార్యక్రమం. దీనిపైన కూడా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలను మీకు అందిస్తాను. అది ఏంటి అంటే యువతకు నైపుణ్యాభివృద్ధి అందించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రత్యేక మిషన్ ఏది అంటే స్కిల్ ఇండియా మిషన్. ఈ స్కిల్ ఇండియా మిషన్ అనే దాన్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అని అంటే
2015 జూలై 15వ తేదీన ఈ స్కిల్ ఇండియా మిషన్ను ప్రారంభించడం జరిగింది. అయితే ఈ స్కిల్ ఇండియా మిషన్ను ఎవరు ప్రారంభించారు అంటే ప్రధాని మోడీ గారు ఈ స్కిల్ ఇండియా మిషన్ని 2015 జూలై 15న ప్రారంభించడం జరిగిందనమాట. అయితే ఈ స్కిల్ ఇండియా మిషన్ను ప్రారంభమైనప్పుడు దీని యొక్క లక్ష్యం ఏమిటి, ఆబ్జెక్టివ్ లేదా గోల్ ఏంటి అని అంటే 2022 నాటికి 40 కోట్ల మంది యువతకి నైపుణ్యాభివృద్ధి కలిగించాలి, నైపుణ్యాభివృద్ధి చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ స్కిల్ ఇండియా మిషన్ అనేది ప్రారంభించడం జరిగిందనమాట. అంటే స్కిల్ ఇండియా మిషన్ యొక్క లక్ష్యం ఏమిటి అంటే 2022 నాటికి 40 కోట్ల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించడము. ఇది స్కిల్ ఇండియా మిషన్ యొక్క లక్ష్యం. ఇది ఈ దినోత్సవానికి సంబంధించి భవిష్యత్ పోటీ పరీక్షల్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రధాన అంశాలు. ఇప్పుడు మరొక అంశంలోకి వెళ్దాం. అదేంటి అంటే భారత రైల్వే ఈరోజు తన మొట్టమొదటి కేబుల్ రైల్ బ్రిడ్జ్ని నిర్మించడం జరిగింది. ఇది భారతదేశంలో నిర్మించబడినటువంటి మొట్టమొదటి కేబుల్ రైల్ బ్రిడ్జ్ కాబట్టి దీని మీద ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అందువలన దీనికి సంబంధించి ఏ విధమైన ప్రశ్నలు వస్తాయో ఒకసారి చూద్దాం. ఇటీవల భారతీయ రైల్వే అంటే ఇండియన్ రైల్వే నిర్మించినటువంటి మొట్టమొదటి కేబుల్ ఆధారితమైన రైల్ బ్రిడ్జ్ ఏది అనే ప్రశ్న రావచ్చు. ఆ రైల్ బ్రిడ్జ్ పేరు అంజీకాద్ బ్రిడ్జ్. అంజీకాద్ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ పేరు అంజీకాద్ బ్రిడ్జ్. అయితే ఈ అంజీకాద్ బ్రిడ్జ్ అనేది ఎక్కడ నిర్మించబడింది అంటే జమ్మూ కాశ్మీర్లో నిర్మించబడింది. అంజీకాద్ బ్రిడ్జ్ అనేది ఎక్కడ ఉంది అంటే జమ్మూ కాశ్మీర్. దీని మీద ప్రశ్న ఏ విధంగా రావడానికి అవకాశం ఉంది అంటే ఇటీవల భారతీయ రైల్వే నిర్మించినటువంటి మొట్టమొదటి కేబుల్ ఆధారితమైన రైల్ బ్రిడ్జ్ అయినటువంటి అంజీకాద్ బ్రిడ్జ్ ఎక్కడ ఉన్నది అనే ప్రశ్న రావచ్చు. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి కాట్రా నుంచి రీసి, ఈ కాట్రా రీసీల్ని కలుపుతూ ఈ బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరిగిందనమాట. ఈ బ్రిడ్జిని ఎవరు నిర్మించారు అంటే ఏ సంస్థ నిర్మించింది అంటే కొంకణ్ రైల్వే. కొంకణ్ రైల్వే యొక్క పూర్తి పేరు ఏంటి అంటే కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్, KRCL. కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ మనందరికీ తెలిసిందే. నవీ ముంబై హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఈ కాట్రా నుంచి రీసి మధ్య భాగంలో జమ్మూ కాశ్మీర్లోని కాట్రా నుంచి రీసి వరకు అంజీకాద్ బ్రిడ్జ్ అనేటటువంటి ఈ మొట్టమొదటి కేబుల్ ఆధారితమైనటువంటి రైల్ బ్రిడ్జ్ని నిర్మించడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మీకు ఒక అంశాన్ని అందిస్తాను. అదేంటి అంటే ఏ ప్రాజెక్టులో భాగంగా అంజీకాద్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం జరిగింది లేదా నిర్మించడం జరిగింది అనే ప్రశ్న రావచ్చు. ఎందువల్ల ఈ ప్రశ్న వస్తుంది అని అంటే ఈ ఒక్క బ్రిడ్జితోనే ఇది నిలిపేయటం లేదు. ఈ బ్రిడ్జ్ ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టులో భాగంగా నిర్మించడం జరుగుతుందన్నమాట. ఈ ప్రాజెక్ట్ పేరు ఏం పేరు అంటే ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ పేరు ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్ట్. ఈ ఉదంపూర్ నుంచి శ్రీనగర్కు, శ్రీనగర్ నుంచి బారాముల్లాకు రైల్వే లింక్తో అనుసంధానం చేయాలి అనే ఉద్దేశంతో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టే ఈ ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్ట్. ఈ ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగానే ఇప్పుడు మనం నిర్మించినటువంటి అంజీకాద్ బ్రిడ్జిని కూడా నిర్మించడం జరిగిందనమాట. అయితే దీని మీద మరో రకమైన ప్రశ్న కూడా రావచ్చు. ఈ రైల్వే లింక్ ప్రాజెక్ట్ అంటే ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో ప్రపంచంలోని అతి ఎత్తైనటువంటి రైల్వే బ్రిడ్జ్ అనేది నిర్మాణం జరుగుతోంది. ఆ రైల్వే బ్రిడ్జ్ పేరే చీనాబ్ బ్రిడ్జ్. చీనాబ్ నది మీద ఆ రైల్వే బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణం పూర్తయితే అది ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి రైల్వే బ్రిడ్జ్గా అది పేర్కోబడుతుంది అనమాట. ఈ విధంగా ప్రస్తుతం ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా ఒక ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం జరుగుతోంది. ఆ బ్రిడ్జ్ పేరే చీనాబ్ బ్రిడ్జ్. ఇది చీనాబ్ నది మీద నిర్మించడం జరుగుతోంది. అందువలన చీనాబ్ బ్రిడ్జ్గా పేర్కొంటారనమాట. ఇది నిర్మాణం జరుగుతోంది ఇంకా. అయితే ఇప్పుడు మనం కొంకణ్ రైల్వే గురించి కొన్ని అంశాలు మనం తెలుసుకుందాం. కొంకణ్ రైల్వే అనేది మనందరికీ తెలిసిందే.
ప్రస్తుతం మన భారతదేశంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్‌గా ఏర్పాటు చేసినటువంటి రైల్వే జోన్‌తో కలిపి 18 రైల్వే జోన్‌లున్నాయి. ఈ 18 రైల్వే జోన్‌లు కాకుండా ప్రత్యేకంగా కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్‌ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రత్యేకంగా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఆ రైల్వే జోన్‌లకు అనుగుణంగానే ఇది కూడా పనిచేస్తూ ఉంటుందన్నమాట. అందువల్ల ఈ కొంకణ్ రైల్వే కార్పొరేషన్ గురించి ఒకసారి మనం తెలుసుకుంటే, కొంకణ్ రైల్వే కార్పొరేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది అనంటే మహారాష్ట్రలోని నవీ ముంబైలోని బేలాపూర్. ఈ బేలాపూర్ ప్రాంతంలో ఈ కొంకణ్ రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం ఉందన్నమాట. ప్రస్తుతం కొంకణ్ రైల్వే కార్పొరేషన్‌కు సీఎండీ. సీఎండీగా ఎవరున్నారు అంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ప్రస్తుతం కొంకణ్ రైల్వే యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు పనిచేస్తున్నారు అనంటే సంజయ్ గుప్తా గారు ఈ కొంకణ్ రైల్వే కార్పొరేషన్‌కి సీఎండీగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. అయితే మనం ప్రస్తుతం రైల్వే కార్పొరేషన్స్ గురించి, జోన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, రైల్వే జోన్స్ గురించి కూడా ఇటీవల కాలంలో ఎస్ఎస్‌సిలో గాని, బ్యాంకింగ్‌లో గాని, గ్రూప్స్‌లో గాని ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి, అంతేకాకుండా కొత్తగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్‌గా ఒక ప్రత్యేకమైన రైల్వే జోన్ కూడా ప్రారంభించిన సందర్భంగా భవిష్యత్ పోటీ పరీక్షల్లో రైల్వే జోన్స్ మీద తప్పనిసరిగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అందులో ఆ జోన్స్ కూడా మీకు అందిస్తాను. ఇవి భారతీయ రైల్వేలు జోన్స్. ప్రస్తుతం 18 జోన్లు ఉన్నాయని మీకు చెప్పాను. గతంలో 17 మాత్రమే ఉండేవి. కానీ ఇటీవల విశాఖపట్నంలో దక్షిణ తీర రైల్వే లేదా సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కారణంగా ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి రైల్వే జోన్ల సంఖ్య ఎంత అనంటే 18. ఈ 18 రైల్వే జోన్లు, వాటి యొక్క ప్రధాన కేంద్రాలు మనకి అత్యంత ప్రధానమైనటువంటి అంశాలు. అందులో ప్రతి ఒక్కరు కూడా భారతీయ రైల్వేలో ఉన్నటువంటి ఈ 18 రైల్వే జోన్లు ఏంటి, వాటి యొక్క ప్రధాన కేంద్రాలు ఎక్కడున్నాయి అనేది తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు మనం మొదటి నుంచి 18 వరకు ఒకసారి వరుస క్రమంలో మనం చూసినట్లయితే, మొట్టమొదట నార్థన్ రైల్వే అంటే ఉత్తర రైల్వే. ఉత్తర రైల్వే యొక్క ప్రధాన కేంద్రం ఢిల్లీలో ఉంది. అలాగే ఈశాన్య రైల్వే నార్త్ ఈస్టర్న్ రైల్వే. నార్త్ ఈస్టర్న్ రైల్వే యొక్క ప్రధాన కేంద్రం గోరఖ్పూర్లో ఉంది. అలాగే నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే. ఈ నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే యొక్క ప్రధాన కేంద్రం గౌహతిలో ఉంది. అంటే అస్సాంలోని గౌహతిలో ఉంది. అలాగే ఈస్టర్న్ రైల్వే. ఈస్టర్న్ రైల్వేని తూర్పు రైల్వే అంటాం. ఈ తూర్పు రైల్వే లేదా ఈస్టర్న్ రైల్వే యొక్క ప్రధాన కేంద్రం కోల్కతాలో ఉంది. అలాగే సౌత్ ఈస్ట్ రైల్వే అంటే దక్షిణ తూర్పు రైల్వే. ఈ దక్షిణ తూర్పు రైల్వే లేదా సౌత్ ఈస్ట్ రైల్వే యొక్క ప్రధాన కేంద్రం కూడా కోల్కతాలోనే ఉంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. కోల్కతాలో ఈస్టర్న్ రైల్వే, సౌత్ ఈస్ట్ రైల్వే 2 ప్రధాన కేంద్రాలు కూడా కోల్కతాలోనే ఉన్నాయి. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అలాగే దక్షిణ మధ్య రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే. ఈ సౌత్ సెంట్రల్ రైల్వే అనేది మనకు అత్యంత ఇంపార్టెంట్. ఎందువల్లంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రైల్వే జోన్ కాబట్టి సౌత్ సెంట్రల్ రైల్వే చాలా ప్రధానమైనటువంటి అంశం. సౌత్ సెంట్రల్ రైల్వే యొక్క ప్రధాన కేంద్రం సికింద్రాబాద్లో ఉంది. అంటే తెలంగాణలోని సికింద్రాబాద్లో సౌత్ సెంట్రల్ రైల్వే యొక్క ప్రధాన కేంద్రం ఉంది. అదేవిధంగా సదరన్ రైల్వే అంటే దక్షిణ రైల్వే. సదరన్ రైల్వే యొక్క ప్రధాన కేంద్రం చెన్నైలో ఉంది. చెన్నై, తమిళనాడు రాజధాని అయినటువంటి చెన్నైలో దక్షిణ రైల్వే లేదా సదరన్ రైల్వే యొక్క ప్రధాన కేంద్రం ఉంది. నెక్స్ట్ మధ్య రైల్వే లేదా సెంట్రల్ రైల్వే. సెంట్రల్ రైల్వే యొక్క ప్రధాన కేంద్రం ముంబైలో ఉంది. అదేవిధంగా వెస్టర్న్ రైల్వే, పశ్చిమ రైల్వే, దీని యొక్క ప్రధాన కేంద్రం కూడా ముంబైలోనే ఉంది. ఈ విధంగా ముంబైలో సెంట్రల్ రైల్వే అండ్ వెస్టర్న్ రైల్వేల యొక్క ప్రధాన కేంద్రాలు ముంబైలోనే ఉన్నాయి. అంతేకాకుండా సౌత్ వెస్టర్న్ రైల్వే లేదా దక్షిణ మధ్య రైల్వే. ఈ సౌత్ వెస్టర్న్ రైల్వే యొక్క ప్రధాన కేంద్రం అనేది హుబ్లీలో ఉంది. సౌత్ వెస్టర్న్ రైల్వే. ఈ సౌత్ వెస్టర్న్ రైల్వే యొక్క ప్రధాన కేంద్రం అనేది హుబ్లీలో అంటే మనకి వెస్ట్ బెంగాల్లో మనకు తెలిసిందే. వెస్ట్ బెంగాల్లోని హుబ్లీలో ఈ సౌత్ వెస్టర్న్ రైల్వే యొక్క ప్రధాన కేంద్రం ఉందన్నమాట. ఈ విధంగా దక్షిణ పశ్చిమ రైల్వే యొక్క అంటే సౌత్ వెస్టర్న్ రైల్వే యొక్క ప్రధాన కేంద్రం హుబ్లీలో ఉంది. అదేవిధంగా ఉత్తర పశ్చిమ రైల్వే లేదా నార్త్ వెస్టర్న్ రైల్వే.
ఈ నార్త్ వెస్టర్న్ రైల్వే యొక్క ప్రధాన కేంద్రం అనేది జైపూర్లో ఉంది. జైపూర్లో నార్త్ వెస్టర్న్ రైల్వే యొక్క ప్రధాన కేంద్రం ఉంది. అదేవిధంగా పశ్చిమ మధ్య రైల్వే లేదా వెస్ట్ సెంట్రల్ రైల్వే ఇది దీని యొక్క ప్రధాన కేంద్రం జబల్పూర్లో ఉంది. జబల్పూర్లో వెస్ట్ సెంట్రల్ రైల్వే లేదా పశ్చిమ మధ్య రైల్వే యొక్క ప్రధాన కేంద్రం ఉంది. అదేవిధంగా ఉత్తర మధ్య రైల్వే లేదా నార్త్ సెంట్రల్ రైల్వే దీని యొక్క ప్రధాన కేంద్రం అలహాబాద్లో ఉంది. అలహాబాద్లో ఉన్నటువంటి రైల్వే జోన్ ఏది అంటే ఉత్తర మధ్య రైల్వే లేదా నార్త్ సెంట్రల్ రైల్వే. అదేవిధంగా ఈ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అంటే ఈశాన్య మధ్య రైల్వే దీని యొక్క ప్రధాన కేంద్రం బిలాస్పూర్లో ఉంది. బిలాస్పూర్లో ఉన్నటువంటి రైల్వే జోన్ ఏది అంటే ఈశాన్య మధ్య రైల్వే లేదా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే. అదేవిధంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే లేదా తూర్పు తీర రైల్వే యొక్క ప్రధాన కేంద్రం భువనేశ్వర్లో ఉంది. భువనేశ్వర్లో ఉన్నటువంటి రైల్వే జోన్ ఏది అంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే లేదా తూర్పు తీర రైల్వే. నెక్స్ట్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అంటే తూర్పు మధ్య రైల్వే యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటే హాజీపూర్లో ఈస్ట్ సెంట్రల్ రైల్వే లేదా తూర్పు మధ్య రైల్వే యొక్క ప్రధాన కేంద్రం ఉంది. అలాగే మనకు ఈ కోల్కతా మెట్రో కూడా ఒక జోన్గా ప్రకటించడం జరిగింది. అందులో కోల్కతా మెట్రో అంటే కలకత్తాలో ఉన్నటువంటి కోల్కతా మెట్రోని కూడా ఒక జోన్గా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చివరగా ఏర్పాటైనటువంటి జోను దక్షిణ తీర రైల్వే లేదా సౌత్ కోస్ట్ రైల్వే. ఈ దక్షిణ తీర రైల్వే లేదా సౌత్ కోస్ట్ రైల్వే యొక్క ప్రధాన కేంద్రం అనేది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉంది. ఇది కొత్తగా ఏర్పాటు చేసినటువంటి జోన్ అన్నమాట. ఇవి భారతదేశంలో ఉన్నటువంటి 18 రైల్వే జోన్లు మరియు దాని యొక్క ప్రధాన కేంద్రాలు. ఇవి కాకుండా కొంకణ్ రైల్వే అనేది నవీ ముంబైలో కొంకణ్ రైల్వే అనేది ఉందన్నమాట. ఇవి భారతీయ రైల్వేకి సంబంధించిన ప్రధాన అంశాలు. నెక్స్ట్ మరొక అంశంలోకి వెళ్దాం. ఈరోజు ఇండో యూరోపియన్ సమ్మిట్ అనేది నిర్వహించడం జరిగింది. యూరోపియన్ యూనియన్ సమ్మిట్ అంటే యూరోపియన్ యూనియన్ దేశాలు యూరోపియన్ కు ఇండియాకు మధ్య విర్చువల్ మేనర్లో అంటే వీడియో కాన్ఫరెన్స్ మేనర్లో సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. దీనిలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ప్రసంగించడం జరిగిందనమాట. దీనికి సంబంధించి భవిష్యత్ పోటీ పరీక్షల్లో ఏ విధమైన ప్రశ్నలు వస్తాయి అనే దాన్ని ఒకసారి చూద్దాం. ఇటీవల భారత యూరోపియన్ యూనియన్ దేశాల సమావేశం ఎప్పుడు నిర్వహించడం జరిగింది అంటే జూలై 15వ తేదీన ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఈరోజు అంటే 2020 జూలై 15న నిర్వహించబడినటువంటి భారత యూరోపియన్ యూనియన్ యొక్క సమావేశం ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నవ సమావేశము అంటే 15వ సమావేశం. ఈ ప్రతి సంవత్సరం కూడా భారతదేశానికి యూరోపియన్ యూనియన్కు మధ్య సమావేశం నిర్వహించబడుతూ ఉంటుంది. దీనిలో భాగంగా ఈరోజు అంటే జూలై 15వ తేదీన 15వ సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే 2017లో ఈ 14వ సమావేశం నిర్వహించడం జరిగింది. 14వ భారత యూరోపియన్ యూనియన్ సమావేశం అనేది ఎక్కడ నిర్వహించడం జరిగింది అంటే న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఇది 2017లో నిర్వహించడం జరిగిందనమాట. 2017 తర్వాత 2010 ఇప్పుడు ప్రస్తుతం 2020 జూలై 15న 15వ సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన అంశం. అయితే దీనిలో మన భారత ప్రధాని అదేవిధంగా యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు కూడా పాల్గొనడం జరిగింది. దీనిలో యూరోపియన్ యూనియన్ మరియు భారతదేశాలు క్లీన్ ఎనర్జీ అండ్ క్లైమేట్ పార్ట్నర్షిప్ మీద కోఆపరేట్ చేసుకోవాలని అంటే పర్యావరణ పరిరక్షించేటటువంటి పరిశుభ్రమైనటువంటి ఇంధన వనరులను అభివృద్ధిపరచడం అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించడం మీద భాగస్వామ్యం ఇరు దేశాలు పొందాలని నిర్ణయించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ రక్షణ అంటే ప్రొటెక్షన్ ఇటీవల చైనాతో సమస్యలు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రొటెక్షన్ అలాగే ఈ వాణిజ్యం కానీ అంటే బిజినెస్ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అంటే పెట్టుబడుల మీద కానీ సహకరించుకోవాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు మనం యూరోపియన్ యూనియన్ గురించి కూడా కొన్ని అంశాలు తెలుసుకుందాం. ఇది యూరోపియన్ యూనియన్ సంబంధించినటువంటి కొన్ని అంశాలు. యూరోపియన్ యూనియన్ యొక్క
మోటో ఏంటి అని అంటే యునైటెడ్ ఇన్ డైవర్సిటీ అనేది యూరోపియన్ యూనియన్ యొక్క మోటో. యూరోపియన్ యూనియన్ యొక్క మోటో ఏంటి అంటే యునైటెడ్ ఇన్ డైవర్సిటీ అనేది యూరోపియన్ యూనియన్ యొక్క మోటో. దీనిలో అధికార భాషల సంఖ్య ఎంత అంటే 24. అలాగే సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయంటే 27, 27. 27 సభ్య దేశాలు కలిగి 24 అధికారిక భాషలు కలిగినటువంటి యూరోప్ దేశాలు కలిగినటువంటి సమాహారమే యూరోపియన్ యూనియన్. అయితే ఈ యూరోపియన్ యూనియన్లో ఈ యూరోపియన్ యూనియన్ కమిషన్ అలాగే యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ అంటే కౌన్సిల్ అనే 2 భాగాలు ఉంటాయి. యూరోపియన్ యూనియన్ కమిషన్ అండ్ యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ రెండూ కూడా బ్రస్సెల్స్లో ఉన్నాయి. బ్రస్సెల్స్లో ఈ యూరోపియన్ యూనియన్ యొక్క కమిషన్ అండ్ కౌన్సిల్ కూడా ఉండడం వల్ల దీన్ని సాధారణంగా యూరోపియన్ యూనియన్ యొక్క అనధికారికమైనటువంటి క్యాపిటల్గా పేర్కొంటుంటారు. నిజానికి క్యాపిటల్ అనేది ఏ దేశానికి ఆ దేశమే ప్రత్యేకమైనటువంటి రాజధాని ఉన్నప్పటికీ యూరోపియన్ యూనియన్ యొక్క ప్రధానమైనటువంటి కేంద్రాలు బ్రస్సెల్స్లో ఉన్నాయి. అందువల్ల దీన్ని అనధికారికంగా క్యాపిటల్గా పేర్కొంటూ ఉంటారనమాట. నెక్స్ట్, ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ కమిషన్ యొక్క ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ కమిషన్ ఎవరు అంటే ఉర్సులా వాన్ డెర్ లెయెన్. ఉర్సులా వాన్ డెర్ లెయెన్ యూరోపియన్ యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్. అలాగే యూరోపియన్ యూనియన్ యొక్క పార్లమెంట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే డేవిడ్ ససోలి. డేవిడ్ ససోలి యూరోపియన్ యూనియన్ యొక్క పార్లమెంట్ ప్రెసిడెంట్. అలాగే యూరోపియన్ యూనియన్ యొక్క కౌన్సిల్ ప్రెసిడెంట్ ఎవరు అంటే చార్లెస్ మైకేల్. ఈ విధంగా యూరోపియన్ యూనియన్ యొక్క కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లెయెన్, యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ప్రెసిడెంట్ డేవిడ్ ససోలి, యూరోపియన్ యూనియన్ యొక్క కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మైకేల్ ప్రస్తుతం పదవిలో కొనసాగుతున్నారు. అలాగే యూరోపియన్ యూనియన్ యొక్క కరెన్సీ ఏంటి అనే విషయం మనకు తెలిసిందే, యూరో. ఇది యూరోపియన్ యూనియన్కి సంబంధించి ప్రధానమైనటువంటి అంశాలు. ఇప్పుడు మరొక అంశంలోకి వెళ్దాం. అదేంటంటే ఈరోజు ఐక్యరాజ్య సమితి వారు ఒక రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ ఏంటి అంటే స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ రిపోర్ట్ 2020. స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ రిపోర్ట్ 2020 అనేది విడుదలవడం జరిగింది. ఈ రిపోర్టు పైన భవిష్యత్ పోటీ పరీక్షల్లో ఏ విధమైన ప్రశ్నలు వస్తాయో ఒకసారి చూద్దాం. ఇటీవల విడుదలైనటువంటి ఐక్యరాజ్య సమితి యొక్క స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ రిపోర్ట్ 2020 ప్రకారం ఆకలితో బాధపడుతున్నటువంటి ప్రజలు ఎంతమంది ఉన్నారు అనే ప్రశ్న రావచ్చు. ప్రస్తుతం ఆకలితో బాధపడుతున్న వాళ్ళ జనాభా సంఖ్య ఎంత అంటే 690 మిలియన్ల మంది ఆకలితో బాధపడుతున్నారని ఈ స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ రిపోర్ట్ 2020 పేర్కోవడం జరిగింది. ఈ 690 మిలియన్ల మంది కూడా ప్రపంచ జనాభాలో సుమారు 8.9%, 8.9% ఉన్నారు అని పేర్కోవడం జరిగిందనమాట. ఇది పోయిన సంవత్సరం కన్నా అంటే గత సంవత్సరం కన్నా 10 మిలియన్ల మంది ఎక్కువగా ఈ ఆకలితో బాధపడే వారి సంఖ్య పెరిగింది అని ఐక్యరాజ్య సమితి యొక్క ఈ రిపోర్టు పేర్కోవడం జరిగింది. అంతేకాకుండా నిజానికి ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని పెట్టింది. అంటే సమృద్ధి అభివృద్ధి లక్ష్యాలు. ఈ సమృద్ధి అభివృద్ధి లక్ష్యాల ప్రకారం అన్ని దేశాలు కూడా, ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా 2030 నాటికి పేదరికాన్ని పూర్తిగా తొలగించాలని, తద్వారా జీరో హంగర్ లక్ష్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇది అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్. ఐక్యరాజ్య సమితి జీరో హంగర్ లక్ష్యం ఎప్పటికలా నిర్వహించాలని లేదా సాధించాలని లక్ష్యంగా పేర్కోవడం జరిగింది, అంటే 2030 నాటికి. కానీ ఈరోజు విడుదలైనటువంటి స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ రిపోర్ట్ 2020 ప్రకారం ఇదే ఒరవడి కొనసాగుతూ ఉంటే జీరో హంగర్ అనేది 2030కి సాధ్యం కాదు సరికదా. 2030 నాటికి సుమారు 840 మిలియన్ల మంది ఆకలితో బాధపడుతూ ఉంటారని, ప్రస్తుతం ఉన్నటువంటి 690 మిలియన్ల మంది ఆకలితో బాధపడుతున్న వారి సంఖ్య మరింత పెరిగి 840కి చేరుతుందని, అంటే 840 మిలియన్లకు చేరుతుందని ఈ రిపోర్టు పేర్కోవడం జరిగిందనమాట. ఇది మనకు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. అంతేకాకుండా ఈ రిపోర్టు ప్రకారం పోషకాహార లోపంతో బాధపడుతున్నటువంటి వారి పిల్లల గురించి కూడా ఈ రిపోర్ట్ తెలియజేయడం జరిగింది. ఈ రిపోర్ట్ చెప్పిన దాని ప్రకారం 5 సంవత్సరాల లోపు పిల్లల్లో పెరుగుదల లోపం అంటే స్టంటెడ్ గ్రోత్ అంటారు. ఈ స్టంటెడ్ గ్రోత్ కలిగినటువంటి
5 సంవత్సరాల లోపు పిల్లల సంఖ్య ఎంతగా ఉంది అంటే 144 మిలియన్స్. 144 మిలియన్ల మంది పిల్లలు 5 సంవత్సరాల లోపు పిల్లలు స్టంటెడ్ గ్రోత్ అంటే పెరుగుదల లోపం కలిగి ఉన్నారని, వారు మొత్తం పిల్లల్లో 21.3% ఉన్నారని ఈ నివేదిక తెలియజేసింది. అంతేకాకుండా వేస్టేజ్ అంటే చైల్డ్ వేస్టేజ్ అంటారు. అంటే బాల్య వృధా. ఈ బాల్య వృధాని ఎదుర్కొంటున్నటువంటి వారి సంఖ్య 47 మిలియన్లుగా ఉందని ప్రపంచవ్యాప్తంగా. ఇది 6.9%కు సమానమని, అంటే మొత్తం ప్రపంచంలోని పిల్లల్లో అంటే చిల్డ్రన్స్లో బాలల్లో ఈ సంఖ్య 6.9గా ఉందని ఈ రిపోర్టు తెలియజేయడం జరిగిందనమాట. అంతేకాకుండా స్థూలకాయంతో కూడా బాధపడుతున్నారంటే ఓవర్ వెయిట్ అంటే అధిక బరువుతో కూడా కొంతమంది పిల్లలు బాధపడుతున్నారని, ఈ విధంగా అధిక బరువుతో బాధపడుతున్నటువంటి వారి పిల్లల సంఖ్య ప్రస్తుతం 5.6%గా ఉందని, అంటే 38.3 మిలియన్ల మంది పిల్లలు స్థూలకాయము లేదా అధిక బరువుతో బాధపడుతున్నారని ఈ రిపోర్ట్ అంటే ఈ స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ రిపోర్ట్ 2020 అనేది తెలియజేయడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించి ప్రధానమైనటువంటి అంశాలు. నెక్స్ట్, ఈరోజు మన అస్సాంలో ఉన్నటువంటి పోబా రిజర్వ్ ఫారెస్ట్, ఈ పోబా రిజర్వ్ ఫారెస్ట్ దాన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. అంటే దాని యొక్క స్థాయిని పెంచడం జరిగింది. దాని స్థాయి ఇంతకుముందు రిజర్వ్ ఫారెస్ట్గా ఉండేది, కానీ దాని స్థాయిని పెంచి దాన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీగా ప్రకటించడం జరిగిందనమాట. అందువలన ఈ అంశం కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. వైల్డ్ లైఫ్ శాంక్చురీగా పోబా రిజర్వ్ ఫారెస్ట్ అనే అంశాన్ని మీకు అందించాను. అది ఏంటి అంటే దీని మీద భవిష్యత్ పోటీ పరీక్షలు ఏ విధంగా ప్రశ్నలు రావచ్చు అనేది చూద్దాం. ఇటీవల వైల్డ్ లైఫ్ శాంక్చురీగా ఉన్నతీకరణ అంటే అప్గ్రేడ్ చేయడం, అంటే దాని యొక్క స్థాయిని పెంచడం. ఉన్నతీకరణ చేయబడినటువంటి పోబా రిజర్వ్ ఫారెస్ట్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అంటే అస్సాం రాష్ట్రంలో ఉంది. అస్సాంలోని ధర్మాజీ జిల్లాలో ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉందన్నమాట. అంటే ఇప్పటి వరకు అది రిజర్వ్ ఫారెస్ట్ మాత్రమే, దాన్ని పోబా రిజర్వ్ ఫారెస్ట్ అనేవారు. దాన్ని అప్గ్రేడ్ చేసి దాన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీగా పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు మనకు వైల్డ్ లైఫ్ శాంక్చురీకి రిజర్వ్ ఫారెస్ట్కు వీటి మధ్యనటువంటి డిఫరెన్షియేషన్ అనేది మనకు కొద్దిగా డౌట్ ఉంటుంది. దానికి సంబంధించి కొన్ని అంశాలు మీకు అందిస్తాను. నిజానికి జీవ సంరక్షణ అంటే జీవుల్ని సంరక్షించే విధానం. జీవ సంరక్షణ అనేది 4 రకాలుగా ఉంటుంది. 4 రకాలు ఏంటి అంటే 1 బయోస్పియర్, 2 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, 3 నేషనల్ పార్క్స్, 4 కమ్యూనిటీ రిజర్వ్స్ అంటే రిజర్వ్ ఫారెస్ట్ అన్నమాట. ఈ విధంగా 4 రకాలుగా ఉంటాయి. ఈ 4 రకాల గురించి గతంలో మీకు చెప్పినప్పటికీ ఇవి ఈ మధ్యకాలంలో పర్యావరణ పరంగా ఎక్కువగా ప్రశ్నలు వస్తున్న సందర్భంలో మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. బయోస్పియర్ అంటే ఏంటి అంటే బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ ది ప్రొటెక్టెడ్ ఏరియాస్ మెంట్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. నాట్ ఓన్లీ ది ఫ్లోరా అండ్ ఫానా బట్ ఆల్సో ది హ్యూమన్స్ ఇన్హాబిటింగ్ దీస్ ఏరియాస్ ఆర్ ప్రొటెక్టెడ్. అంటే ఏదైనా ఒక అటవీ ప్రాంతంలో మొక్కలు మరియు జంతువులే కాకుండా ఆ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులు కూడా, అంటే నివసిస్తున్నటువంటి మనుషులు కూడా అభివృద్ధి కోసం తోడ్పాటును అందించేటటువంటి ప్రాంతాన్నే బయోస్పియర్ అని పిలుస్తారు. అంటే బయోస్పియర్ రిజర్వ్ అని పిలుస్తారు. నెక్స్ట్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ రిఫర్ టు ఎన్ ఏరియా విచ్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ అండ్ ఫేవరబుల్ లివింగ్ కండిషన్స్ టు ది వైల్డ్ యానిమల్స్. నేషనల్ పార్క్ ప్రొవైడ్స్ protection to the entire set of ecosystem, that is flora, fauna, landscapes, etc. of that region. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. బయోస్పియర్ అంటే అర్థం ఏంటంటే అందులో మొక్కలు, జంతువులు, అక్కడ ఉన్నటువంటి మనుషులు మొత్తం అందరినీ సంరక్షణ చేయడాన్నే బయోస్పియర్ అని పిలుస్తారు. అయితే ఈ బయోస్పియర్లో 2 భాగాలు ఉంటాయి. ఆ 2 భాగాల్ని ఒకదాన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని, ఇంకో దాన్ని నేషనల్ పార్క్ అని పిలుస్తారు. వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే ఏంటి అంటే ప్రొటెక్షన్ అండ్ ఫేవరబుల్ లివింగ్ కండిషన్స్ టు ది వైల్డ్ యానిమల్స్ ఓన్లీ. అంటే వన్యమృగాలకు మాత్రమే సంరక్షణ కలిగిస్తూ ఉన్నటువంటి ప్రాంతాలను వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని పిలుస్తారు. నేషనల్ పార్క్ అంటే అర్థం ఏంటి అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జంతువులకే కాకుండా మొక్కలు, భూమి, మృత్తిక వంటి అన్ని భాగాలకు కూడా సంరక్షణ చేస్తూ ఉంటే దాన్ని నేషనల్ పార్క్ అంటారు. ఈ విధంగా బయోస్పియర్లో
వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ నేషనల్ పార్క్స్ కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ కన్జర్వేషన్ రిజర్వ్స్. ఇందా మనం చెప్పుకున్నట్టుగా రిజర్వ్ ఫారెస్ట్ అంటే ఏంటి అంటే కన్జర్వేషన్ రిజర్వ్స్ అండ్ కమ్యూనిటీ రిజర్వ్స్ ఇన్ ఇండియా ఆర్ టర్మ్స్ denoting protected areas of India which typically act as buffer zones to or connectors and migration corridors between established national parks, wildlife sanctuaries and reserved and protected forests of India. అంటే ఏవైనా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఇందా మనం చెప్పుకున్నట్టుగా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్కు దగ్గరలో ఉన్నటువంటి ఏవైనా రక్షితమైనటువంటి అటవీ ప్రాంతాలు. అంటే ఇవి వైల్డ్ లైఫ్ శాంక్చురీలు మరియు నేషనల్ పార్క్స్ కాదు, వాటికి దగ్గరలో ఉన్నటువంటి తక్కువ సాంద్రతగా ఉన్నటువంటి అడవులు అనమాట. ఇటువంటి ప్రాంతాలని కన్జర్వేషన్ రిజర్వ్స్ అని కానీ కమ్యూనిటీ రిజర్వ్స్ గా ప్రకటిస్తూ ఉంటారనమాట. ఈ విధంగా ప్రస్తుతం మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ అస్సాంలోని ధర్మాజీ జిల్లాలో ఉన్నటువంటి పోబా రిజర్వ్ ఫారెస్ట్ అనేది రిజర్వ్ ఫారెస్ట్గా మాత్రమే ఉండేది. కానీ దాన్ని కంప్లీట్గా పూర్తిగా వైల్డ్ లైఫ్ శాంక్చురీగా ప్రస్తుతం ప్రకటించడం జరిగిందనమాట. ఆ విధంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది దానికి ఉన్నతమైన స్థానం అనమాట. అయితే ప్రస్తుతం భారతదేశంలో ఈ జీవ సంరక్షణ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి అనేది చాలాసార్లు అనేక పరీక్షల్లో అడిగినటువంటి సందర్భంలో మీకు మళ్ళీ ఆ లిస్ట్ని ఇవ్వడం జరిగింది. అవి ఏంటి అంటే మీకు మొన్న ఆల్రెడీ చెప్పుకున్నాం, 4 అంశాలు ఉంటాయి. ఇవి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్, కన్జర్వేషన్ రిజర్వ్, కమ్యూనిటీ రిజర్వ్. ఈ 4 కూడా ఒకటి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. ప్రస్తుతం దేశంలో 553 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి. నేషనల్ పార్క్స్ 101 ఉన్నాయి. కన్జర్వేషన్ రిజర్వ్స్ 86 ఉన్నాయి. కమ్యూనిటీ రిజర్వ్స్ 163 ఉన్నాయి. అంటే కమ్యూనిటీ ద్వారా ఏవైనా గ్రామీణ ప్రాంతాల్లో పెంపకం చేస్తూ ఉంటే దాన్ని కమ్యూనిటీ రిజర్వ్ అంటారు. కన్జర్వేషన్ రిజర్వ్ అంటే ఫారెస్ట్ ఏరియాలో కన్జర్వేషన్ అంటే పెంపకం చేస్తున్నటువంటి అడవులను కన్జర్వేషన్ రిజర్వ్ అంటారనమాట. ఈ విధంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ 553, నేషనల్ పార్క్స్ 101, కన్జర్వేషన్ రిజర్వ్స్ 86, కమ్యూనిటీ రిజర్వ్స్ 163 ఉన్నాయన్నమాట. ఇవి వీటి యొక్క విస్తీర్ణం శాతం, అవి కాకుండా మొత్తం దేశం యొక్క విస్తీర్ణంలో ఎంత శాతం ఉన్నాయని, ఎంత విస్తీర్ణం ఉన్నాయని కూడా మీకు అందించడం జరిగింది. ఈ డేటా అనేది నేషనల్ వైల్డ్ లైఫ్ డేటాబేస్ అత్యంత రీసెంట్గా 2020 మార్చిలో రిలీజ్ చేసినటువంటి డేటా. 2020 మార్చిలో నేషనల్ వైల్డ్ లైఫ్ సంస్థ నేషనల్ వైల్డ్ లైఫ్ డేటాబేస్ని రిలీజ్ చేసింది. ఆ డేటా ప్రకారమే ఈ డేటాను మీకు అందించాను నేను. దీని ప్రకారం వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ 1,19,776 చదరపు కిలోమీటర్లు ఉన్నాయి. ఇవి మొత్తం దేశం విస్తీర్ణంలో 3.64% ఉన్నాయి. అలాగే నేషనల్ పార్క్స్ అనేవి దేశ విస్తీర్ణంలో 1.23% ఉన్నాయి. కన్జర్వేషన్ రిజర్వ్స్ అనేవి 0.12%, కమ్యూనిటీ రిజర్వ్స్ అనేవి 0.03% దేశ విస్తీర్ణంలో ఉన్నాయన్నమాట. ఇవి నేషనల్ వైల్డ్ లైఫ్ డేటాబేస్ ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి జీవ సంరక్షణ కేంద్రాలు. నెక్స్ట్, అయితే ఈ జీవ సంరక్షణ కేంద్రాలు మరియు నేషనల్ పార్క్స్ మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎన్ని ఉన్నాయన్నది మనకి ఇంపార్టెంట్. ఎందువల్లంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళం కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్ ఎన్ని ఉన్నాయి. అయితే కన్జర్వేషన్ రిజర్వ్స్, కమ్యూనిటీ రిజర్వ్స్ మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో లేవు. అందువల్ల వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ నేషనల్ పార్క్స్ గురించి మాత్రమే మీకు అందిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ సంఖ్య 13, తెలంగాణలో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ సంఖ్య 9. అలాగే ఆంధ్రప్రదేశ్లో నేషనల్ పార్క్స్ 3, తెలంగాణలో కూడా నేషనల్ పార్క్స్ 3 ఉన్నాయన్నమాట. ఈ డేటా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇవి నేషనల్ పార్క్స్, జాతీయ పార్కులు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ ఏంటి అంటే శ్రీ వెంకటేశ్వర, పాపికొండలు, రాజీవ్ గాంధీ. ఈ 3 కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి జాతీయ పార్కులు మహావీర్ హరిణ వనస్థలి, మృగవని, కాసు బ్రహ్మానంద రెడ్డి. ఈ 3 కూడా తెలంగాణలో ఉన్నటువంటి జాతీయ పార్కులు. ఇప్పుడు మనం వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ లేదా వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఏవి అంటే కొరింగ, కొల్లేరు, కృష్ణా, రోళ్లపాడు, గుండ్ల బ్రహ్మేశ్వరం, శ్రీలంక మల్లేశ్వర, నేలపట్టు, పులికాట్, కౌండిన్య, శ్రీ పెనిమల నరసింహస్వామి, కంబాలకొండ. ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వన్యమృగ సంరక్షణ కేంద్రాలు. మరి తెలంగాణలో ఉన్నటువంటి వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఏవి అంటే ఏటూరు నాగారం, కావల్, కిన్నెరసాని,
మంజీరా, నాగార్జున సాగర్ శ్రీశైలం, పోచారం, శివరాం, పాకై, ప్రాణహిత. ఈ 9 కూడా తెలంగాణలో ఉన్నటువంటి వన్యమృగ సంరక్షణ కేంద్రాలు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లోను మరియు తెలంగాణలోని వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి డేటా ఇదంతా కూడా, ఇవన్నీ కూడా తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఇవి ఈ రోజుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. తప్పనిసరిగా మన వీడియోస్ని అత్యధిక మందికి చేరే విధంగా దీన్ని షేర్ చేయండి. కనీసం ఒక్కరికైనా సరే ప్రతిరోజు కూడా షేర్ చేయండి. ఆ విధంగా మాకు ఎంకరేజ్మెంట్ కలుగుతుంది. అండ్ మీరు లైక్స్ పెట్టండి, లైక్స్ చేయండి, అండ్ కామెంట్స్ కూడా ఎక్కువగా చేయండి. తద్వారా మాకు కూడా మీ ఫీడ్బ్యాక్ నాకు అర్థమవుతుంది. అంటే మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారనే విషయం నాకు అర్థమవుతుంది. దాంతో నా వీడియోస్ని ఏ విధంగా రోజులు డెవలప్ చేసుకోవాలనే విషయం నాకు అర్థమవుతుంటుంది. అందులో తప్పనిసరిగా కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. అంతేకాకుండా మీకు ఏదైనా చదువుతున్న సందర్భంలో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీ ఏదైనా టాపిక్లో ఏదైనా డిఫికల్ట్గా ఉంది అని మీకు అనిపిస్తే, దానికి సంబంధించినటువంటి ఫలానా టాపిక్ మాకు డిఫికల్ట్గా ఉంది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే దాన్ని వీడియో రూపంలో సులువుగా తయారు చేసి మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. తద్వారా మీకు కూడా మీ ప్రిపరేషన్లో ఈజీగా ఉంటుంది. అందులో ఆ విధంగా కూడా మీరు ఉపయోగించుకునే అవకాశం ఉంది. నాకు ఖాళీగా ఉన్న సమయంలో తప్పనిసరిగా మీకు కావాల్సినటువంటి వీడియోస్ని కూడా కంపల్సరీగా పెడతాను. అంతేకాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎకానమీ కానీ, వీటికి సంబంధించినటువంటి ఇన్డెప్త్ మెటీరియల్ అండ్ అనలిటికల్ మెటీరియల్ కూడా మీకు నేను త్వరలో అందిస్తాను. దాన్ని కంప్లీట్గా వినియోగించుకొని అతి త్వరగానే మీరు శీఘ్రంగా మంచి ఉద్యోగంలో సెటిల్ కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తిరస్తు. గుడ్ నైట్. థ్యాంక్ యూ.